మీ జీవితంలో అనేక కష్టాలు ఉన్నాయి అని బాధపడుతున్నారా? ఈ కష్టాల వల్లనే జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నాను అన్న ఆలోచనతో ఆగిపోయారా? ముందుకెళ్ళాలంటే అర్థం అవట్లేదా? ఈ కష్టాల వల్ల లక్ష్యం మీద మీ దృష్టి లేకుండా పోయింది అన్న ఆలోచనతో మీరు ఉన్నారా? అయితే మీకోసమే ఈ ఎగ్జాంపుల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జాగ్రత్తగా వినండి. ఇలాంటి ఆలోచన ఉన్న మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏదైతే క్యాండిల్ మీరు చూస్తున్నారో ఈ క్యాండిల్కి అనేక పిన్నులు కూర్చోబడి ఉన్నాయి. ఈ క్యాండిలే మీ జీవితం అనుకుంటే, దానికి కూర్చోబడి ఉన్న పిన్నులే మీ జీవితంలో ఉన్న కష్టాలు అనుకుంటే, ఈ పిన్నులు కూర్చోబడి ఉండడం వల్ల ఈ కొవ్వొత్తి ఆరిపోలేదు, వెలగటం ఆగలేదు. అలాగే మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా కానీ మీ ఎదుగుదల ఆగకూడదు, నువ్వు ఆగకూడదు అన్న విషయం అర్థమవుతుంది. ఈ కష్టాలన్నీ కూడా నీకు అడ్డంకులు కావు, అవి నీలో ఉన్నటువంటి శక్తిని నిరూపించే పరీక్షలు ఉన్న విషయం మనం తెలుసుకోవాలి. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈ కొవ్వొత్తికి ఏవైతే పిన్నులు ఉన్నాయో ఇంకొన్ని పిన్నులు పెంచితే అప్పుడైనా వెలుగు తగ్గిపోతుందా? అప్పుడైనా అది ఆరిపోతుందంటే కాదు. ఇంకా ఎన్ని పిన్నులు కూర్చున్నా కానీ దాని వెలుగు తగ్గదు, అది ఆరిపోదు. అలాగే జీవితంలో ఇంకా కష్టాలు పెరిగిపోతున్నాయి కాబట్టి నేను ఇంకేమీ చేయలేను కానే కాదు. సో లక్ష్యం మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి. ఏ విధంగా అయితే క్యాండిల్ దాని లక్ష్యం మీద ఫోకస్ పెట్టిందో, ఇక్కడ మరొక విషయాన్ని గమనిస్తే అర్థమవుతుంది ఏంటంటే, ఈ క్యాండిల్కి కూర్చోబడిన పిన్నులు ఊడిపోవాలంటే ఒకే ఒక మార్గం కనిపిస్తుంది. ఏంటది? క్యాండిల్ వెలుగుతూ కరుగుతూ ఉంటే ఆ ఒక్కొక్క పిన్ కూడా దాని నుంచి దూరం అయిపోతుంది, కూర్చోబడ్డ పిన్నులు. అలాగే నీ జీవితంలో నుండి కష్టాలు కూడా వెళ్ళిపోవాలంటే ఒకే మార్గం. నువ్వు ఆగకుండా వెలుగుతూ ముందుకెళ్తూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు సక్సెస్ వైపు ఎదుగుతూ ఉంటావో అప్పుడే ఒక్కొక్క కష్టం కూడా దూరం అయిపోతూ ఉంటుంది. అదే నువ్వు గనక నీ దృష్టి కష్టాల మీద పెడితే కష్టం తప్ప ఏమీ కనపడదు. అదే నీ లక్ష్యం మీద నువ్వు దృష్టి పెడితే నీకు లక్ష్యం కనిపిస్తుంది, ఒక్కొక్క కష్టం నీకు దూరం అయిపోతూ ఉంటుంది. నువ్వు ముందడుగు వేస్తూ సమయం గడుస్తున్న కొద్దీ నీ బాధలు దూరం అవుతాయి, నీ అడ్డంకులు కూడా కరిగిపోతాయి. ఏ కష్టం కూడా శాశ్వతం కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ నీ ప్రయాణం మాత్రం నిరంతరం కొనసాగాలి, శాశ్వతంగా కొనసాగుతూనే ఉండాలి, విజయం వైపు అడుగులు వేస్తూనే ఉండాలి, ఆగకూడదు అన్న మెసేజ్ ఇక్కడ మనకు అంత అర్థమవుతుంది. కొవ్వొత్తినే వెలిగించకపోతే దానికున్న పిన్నులు ఎప్పటికీ దూరం కావు. అలాగే నువ్వు ఎదగకపోతే నీ కష్టాలు కూడా ఎప్పటికీ దూరం కావు అన్న నిజాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ ఎదుగుదలే నీ కష్టాలకి పరిష్కారము. ఎన్ని కష్టాలు ఉన్నా కానీ క్యాండిల్ మాత్రం వెలుగుని ప్రపంచానికి ఇస్తుంది. అలాగే నీ లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నా కానీ నీ కుటుంబానికి, నీ సమాజానికి వెలుగునివ్వడం నీ బాధ్యత అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీలో ఉన్న బాధ, నీలో ఉన్న కాంతిని ఆర్పకూడదు, నువ్వు వెలుగుస్తూనే ఉండాలి. ఇక్కడ కొవ్వొత్తి కరిగిపోతుంది అంటే అది అంతమైపోతుందని కాదు, అది అర్థవంతమైన జీవితం విషయం కూడా గుర్తించాలి. మనిషి కూడా తన శక్తిని ఉపయోగించి ఇతరులకి మార్గం చూపితేనే తన జీవితం అర్థవంతంగా ఉంటుంది. నేను జీవితం గడిపానుంటే దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి? నా సంతానానికి నేను ఇచ్చిన విలువేంటి? నా సమాజానికి నేను ఇచ్చిన విలువేంటి? నా వల్ల ఎన్ని జీవితాల్లో వెలుగుని నింపాను అన్నది నీ జీవితానికి అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన గొప్ప విషయం ఏంటంటే, కొవ్వొత్తి కరిగిపోతుంది అంటే అంతమైపోతుందో నాశనం అయిపోతుందో అని కాదు, అది రూపాంతరం చెందుతుంది, వెలుగుగా రూపాంతరం చెందుతుంది. అలాగే నువ్వు జీవితంలో చేసే ప్రయాణం కూడా సమయం గడుస్తుందంటే నీ వ్యక్తిత్వంలో నిర్మాణం జరగాలి, సమాజంలో విలువని యాడ్ చేస్తూ ఉండాలి, నీ కుటుంబంలో కూడా ఒక మంచి ఆనందాన్ని నువ్వు నింపుతూ ఉండాలి. నీ జీవితం ఇక్కడ అంతమవటం లేదు, నీ జీవితం రూపాంతరం చెందుతుంది ఒక రిజల్ట్ లాగా, ఒక విలువ లాగా, ఒక అభివృద్ధి లాగా, ఒక సంతోషం లాగా. నీ అయిపోయిన జీవితం ఎక్కడ ఉంది అంటే నీ పిల్లల భవిష్యత్తులో చూడగలగాలి, సమాజంలో వచ్చిన మార్పులో చూడగలగాలి. అది రూపాంతరం అంటే. కొవ్వొత్తిని ఒక్కసారి మనం వెలిగించామంటే ఇక ఆ తర్వాత కొవ్వొత్తి మాత్రం తనకు తానుగా వెలుగుతుంది, స్వయంగా వెలుగుతూ వెలుగునిస్తూ ఉంటుంది, కరుగుతూ ఉంటుంది, దాని పని అదే చేస్తుంది. అలాగే ఒక్కసారి నీకు ఒక ఆలోచన తట్టింది అంటే, నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నామంటే సెల్ఫ్ డిసిప్లిన్ నీలో రావాలి. నీ సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి. నీకు నువ్వుగా ఆలోచన చేసి నీకు నువ్వుగా అడుగులు ముందుకేసి సెల్ఫ్ మోటివేటెడ్గా నువ్వు ఉండాలి. నీ లక్ష్యం మీద నువ్వు ఫోకస్ చేయగలగాలి. కొవ్వొత్తి పూర్తిగా కరిగిపోయి ఆరిపోయినా కానీ దానివల్ల కలిగిన ప్రయోజనాలు మాత్రం అలా ఉండిపోతాయి. అలాగే నీ జీవితం పరిపూర్ణంగా అయిపోయినా కానీ నువ్వు ఉండకపోయినా నువ్వు చేసిన పనులు ఉండిపోతాయి, నీ ఆలోచనలు ఉండిపోతాయి, నువ్వు తెచ్చిన మార్పు ఉండిపోతుంది, నువ్వు ఇచ్చిన సంతోషాలు ఉండిపోతాయి, అది శాశ్వతంగా ఉంటాయి. ఈ కష్టాలలో నువ్వు ముందుకు వెళ్ళాలా, ఆగిపోవాలా అన్న నిర్ణయము దేని మీద ఆధారపడి ఉంటుంది? నీ యొక్క ఆలోచన విధానం మీద ఉంటుంది. ఏ వ్యక్తి అయితే డివైన్ మైండ్ సెట్ని కలిగి ఉంటాడో ఆ వ్యక్తి పరిపూర్ణమైన పాజిటివిటీని కలిగి ఉండి తాను వెలుగుతూ ప్రపంచానికి వెలుగునిస్తూ ఉంటాడు, తన కుటుంబానికి ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు, తన స్ట్రాంగ్ మైండ్ సెట్ని కలిగి ఉంటాడు. మరి డివైన్ మైండ్ సెట్ ఎక్కడి నుంచి వస్తుంది? మన ధార్మిక గ్రంథాల నుండి భగవద్గీత, బైబిల్, ఖురాన్,
వేద శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. ఒక మానవుడు ఎలా ఆలోచించాలి, ఎలా జీవితం గడపాలి, కష్టాలు ఎందుకు వస్తాయి, లైఫ్లో వచ్చే బ్లాకేజెస్ యొక్క అర్థం ఏంటి, లైఫ్లో బ్లెస్సింగ్స్ పొందాలంటే ఏం చేయాలి. ఏ వ్యక్తి లైఫ్లో అయితే బ్లాకేజెస్ ఉంటాయో తన జీవితంలో రావాల్సిన బ్లెస్సింగ్స్ కూడా రాగిపోకుండా ఆగిపోతూ ఉంటాయి. బ్లాకేజెస్ ఎందుకు వస్తాయి? మానవుడు చేసుకున్న స్వయంకృత అపరాధాలు, తన చేతులారా చేసుకున్న పనులు, మానవుడు గతంలో తీసుకున్న నిర్ణయాలు, మానవుడు గతంలో చేసినటువంటి పనుల యొక్క ఫలితమే ఈరోజు వచ్చండి లైఫ్లో బ్లాకేజెస్. బ్లాకేజెస్ అంటే అడ్డంకులు. ఈ బ్లాకేజెస్ని ఎప్పటివరకు నువ్వు దూరం చేయవో బ్లెస్సింగ్స్ నీ లైఫ్లోకి రావు. ఇది దూరం చేయాలంటే డివైన్ మైండ్ సెట్ ద్వారానే సాధ్యమవుతుంది. సో ధార్మిక గ్రంథాల్లో చెప్పండి, డివైన్ మైండ్ సెట్ని తెలుసుకోండి, నిరంతర ప్రయాణం చేసి సక్సెస్ అవుతూ ప్రపంచానికి వెలుగునింపండి, మీ కుటుంబానికి సక్సెస్ని అందించండి.